శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బిడ్డలారా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము అందిస్తున్నటువంటి మరి ఈ దిన వాగ్దానము అనే అటువంటి కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నందుకు మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించినారు. మాత్రమే కాకుండా దేవుడు నాకు ప్రతిదినము కూడా ఈ రీతిగా ఆయన మాటలు అందించడానికి, మరి ఆయన మాటలు అనేకులకు నేను తెలియచేయడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి, ఇట్టి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి నేను కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను బిడ్డలారా. ఎందుకు అంటే ఈ మాటలు దొరకనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఈ యొక్క 10 నిమిషాల మాట కొరకు ఎంతో మంది ఎదురు చూసేటువంటి ప్రజలు ఉన్నారండి. ఈ లోకంలో ఆదరణ కలిగించే మాట, నెమ్మది కలిగించే మాట ఎక్కడ మనుషునికి దొరకట్లేదు. లోకంలో మనుషుడికి ప్రతిదినము కూడా భయాన్ని కలిగించే మాటలు, కలవరాన్ని పుట్టించే మాటలు మాత్రమే ఎదురవుతూ ఉన్నాయి. కానీ దేవుని మాట వింటే ఆదరణ, నెమ్మది, సమాధానము మనకు దొరుకుతూ ఉంటుంది బిడ్డలారా. అందుకే ప్రతి ఉదయాన్నే ఒక 10 నిమిషాలు ఈ మాట కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు. ఈ మాట కొరకు ఆసక్తితో దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని చెప్పేసి ఆసక్తితో ఎదురు చూసేటువంటి కుటుంబాలు, బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు బిడ్డలారా. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో దేవుడు వారిని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. ఎవరు ఈ మాటలు వింటున్నారో దేవుడు వారిని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ మాటలు వింటున్నారో ఆత్మీయంగా దినదినము కూడా వారు బలపరచబడుతూ ఉన్నారు బిడ్డలారా. కనుక అందరూ కూడా దేవుని మాట వినండి. ఈ వాక్య ప్రకారంగా ఈ వాక్యాన్ని హృదయంలోకి స్వీకరించండి. దేవుని మాటలను నమ్మినట్లయితే అవి నీ జీవితానికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంటాయి. ఈ మాటలని వింటే నీ హృదయం నిండా కూడా నెమ్మది, సమాధానం పొందుకుంటూ ఉంటారు. కనుక ఈ రోజు కూడా ఒక అమూల్యమైనటువంటి మాటలు మనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నువ్వు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను అంటున్నాడు బిడ్డలారా. చూడండి ఎంత అమూల్యమైనటువంటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు ఆయన. ప్రియులారా చూడండి, ఎంతో మంది వారికి వీరికి వారి యొక్క విషయాలు తెలియజేస్తా ఉంటారు. వారి కుటుంబాల సమస్యలు, బిడ్డల సమస్యలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో ఎదురైతున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వారికి వీరికి తెలియజేస్తా ఉంటారు. తల్లిదండ్రులతో పంచుకుంటా ఉంటారు, స్నేహితులతో షేర్ చేసుకుంటా ఉంటారు, లేదా వారితో వీరితో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన అంటున్నాడు, ఏదైతే ఉన్నదో ఆ విషయం గురించి నువ్వు నాకేం చేయాలి, మొరపెట్టు అంటున్నాడు. ఏ సమస్యలో నువ్వు ఉన్నావో, ఏ సమస్యను ఫేస్ చేస్తా ఉన్నావో, ఏ పరిస్థితులను భయాందోళనకు గురవుతూ ఉన్నాయో ఆయన అంటూ ఉన్నాడు, నీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నేను ఈ సమస్యలో ఉన్నానయ్యా, నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను ప్రభా, నేను ఈ కష్టంలో ఉన్నానయ్యా, నేను ఈ బాధలో ఉన్నాను ప్రభా, ఈ బాధ నుండి నన్ను విడిపించే వారి లోకంలో ఎవ్వరు లేరు ప్రభా, ఈ సమస్య నుండి నాకు పరిష్కారం దొరకట్లేదు ప్రభా, ఈ పరిస్థితుల్లో నేను బయటికి రావాలని అనుకుంటున్నాను కానీ నేను రాలేకపోతున్నాను ప్రభా, ఈ భయకంపితమైనటువంటి వాతావరణంలో నేను చిక్కుకొని ఉన్నాను ప్రభా, భయము నాకు కలుగుతుంది ప్రభా, ఈ పరిస్థితుల నుండి ఎలా బయటికి రావాలో నాకు అర్థం కావట్లేదు ప్రభా అని చెప్పి దేవునికి నీ సమస్య చెప్పినట్లయితే, దేవునికి నీ సమస్య ఏంటో విన్నవించుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు బిడ్డలారా. దేవుని యొక్క విషయాలు కూడా తెలియచేయాలంటే ప్రజలకు దేవుని జ్ఞానం అవసరం, దేవుని యొక్క సహాయం మనకు అవసరం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు ఆ ప్రజలతో ఏం మాట్లాడాలో దేవుడే నీకు సిద్ధపరుస్తాడు, దేవుడే నీతో నిన్ను మాట్లాడతాడు. ఆయన అంటున్నాడు, నువ్వు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతిని నీకు తెలియచేస్తా అంటున్నాడు అనమాట. ఎలాంటి విషయాలైనా సరే దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే అలాంటి విషయాలన్నీ కూడా, గూఢమైనటువంటి సంగతులు, రహస్యమైనటువంటి సంగతులను కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు బిడ్డలు. కొన్నిసార్లు ఈ పరిస్థితుల వైపు చూసినప్పుడు ఏమీ అర్థం కాదు, డైన్మాల్లోకి వెళ్ళిపోతా, ఏ చిరాకు కోపంతో కొన్నిసార్లు ఈ పరిస్థితుల వైపు చూసినప్పుడు మనిషి తొందరపడతాను, ఇవన్నీ వారిలో కలుగుతూ ఉంటాయి బిడ్డలారా. ఈ పరిస్థితులన్నిటి నుండి విడిపించబడాలంటే, ఈ సమస్య ఎలాంటిదైనా సరే
నీ పరిస్థితి ఎలాంటి క్లిష్టమైన సమస్య అయినా సరే, అది మనుషుల వల్ల జరగదు అని చెప్పి అనుకుంటున్నా సరే, ఇది డాక్టర్ల వల్ల జరగదు అనుకుంటున్నా సరే, ఇది రాజకీయ నాయకుల వల్ల కూడా జరగదు అనుకుంటున్నా సరే, ఆ ఊరి గ్రామ పెద్దల సహాయం వల్ల కూడా ఇది జరగదు నువ్వు అనుకుంటున్నట్లయితే, ఆ జరగనటువంటి సమస్య ఏదైతే ఉన్నదో దేవుని చెంతకు తీసుకొచ్చి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తా, నేను నీకు సమాధానం ఇస్తా, నీకు నేను సహాయం చేస్తా అని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు బిడ్డలారా. కనుక దేవుని మాట నమ్ము. మనుషుల మాట నమ్మి ఎంతకాలం మోసపోయావేమో, మనుషుల మాట నమ్మి వారి వైపు వీరి వైపు చూసి ఇసిగి వేసారుకున్నటువంటి పరిస్థితులను ఉన్నావేమో, దేవుని వైపు చూసి దేవునికి నీ సమస్య నువ్వు చెప్తే, దేవునికి నీ యొక్క పరిస్థితి నువ్వు చెప్పినట్లయితే ఆయన నీ పరిస్థితిని విడిపించి, నీ మొర ఆలకించి, నీ యొక్క ప్రార్థన ఆలకించి, నీ కన్నీరు ఆయన తుడిచి నీకు ఆయన ఉత్తరం ఇస్తాను, నీకు జవాబిస్తా అంటున్నాడు బిడ్డలారా. నీకు కూడా ఉత్తరం ఇస్తాడు, నీకు కూడా సహాయం చేస్తాడు, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు, నీ సమస్యల నుండి కూడా దేవుడు విడిపిస్తాడు బిడ్డలారా. అదేనే పడదు, కృంగిపోవద్దు, అలసిపోవద్దు. ఏ పరిస్థితుల వైపు చూసి ఇక నా జీవితం నేను చచ్చిపోతే బాగు అనుకుంటున్నావేమో బిడ్డలారా. పరిస్థితులు ఏది వైపు నువ్వు చూడొద్దు, దేని వైపు కూడా నువ్వు చూడద్దు. కేవలం నువ్వు చూడాల్సింది దేవుని వైపు మాత్రమే. దేవుని వైపు చూస్తే నీ పరిస్థితులన్నిటి నుండి కూడా విడుదల, సమాధానం నీకు దొరుకుతూ ఉంటుంది బిడ్డలారా. దేవుని వైపు చూడు, దేవునికి మొరపెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. ఆయన మాట నమ్ము. ఆయన మాట నమ్మితే నీకు నెమ్మది, ఆయన మాట నమ్మితే నీకు విశ్వాసం, ఆయన మాట నమ్మితే నీకు ఆరోగ్యం, ఆయన మాట నమ్మితే నీకు సమాధానం. ఆయన యొక్క మాట నువ్వు నమ్మినట్లయితే జరగనటువంటి కార్యాలు కూడా ఆయన జరిగేటట్లుగా చేయవాడై ఉన్నాడు బిడ్డలారా. నమ్మండి, విశ్వాసం ఉంచండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ మాటలు ఎవరైతే విన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినటువంటి మాటను బట్టి మీకు స్తుతిస్తున్నాను. మీరు బలపరచండి ప్రభా. అయ్యా వారి మొర వినండి, వారి మూలుగులు వినండి, వారి నిట్టూర్పులు వినండి ప్రభా. వారి కన్నీరు చూడబట్టి, వారి దుఃఖము నుండి, వారి పరిస్థితుల నుండి వారిని విడిపించండి ప్రభా. మీరే వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. గొప్ప కార్యాలు జరిగించిన ఆయన, గొప్ప అద్భుతాలు జరిగించండి ప్రభా. అయ్యా నాయన వారి మొర ఆలకించిన ఆయన, వారికి మీరు ఉత్తరం ఇవ్వమని వేడుకుంటున్నాను, వారికి మీరు జవాబు దయచేయమని వేడుకుంటున్నాను. వారి పరిస్థితుల నుండి ఆయన విడిపించి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మేలులతో నింపమని వేడుకుంటున్నాను. గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు నేను తెలియచేస్తానన్నావు ప్రభా. మీరే వారికి తెలియపరచమని వేడుకుంటున్నాను ప్రభా. గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి కుటుంబాల జీవితాల్లో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రార్థనలను విన్నత పొందనాలు చేసి ప్రార్థన సన్నిధి చేర్చుకోమని యేసు నామమును బట్టి వేడుకుంటున్నాను. ఆమేన్.